ఒక అందమైన పల్లెటూరులో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను రైతు కుటుంబానికి చెందినవాడు. కష్టపడి పనిచేయడం, పెద్దలను గౌరవించడం అతనుకున్న అలవాటు. అదే గ్రామానికి నగరం నుంచి ఒక చదువుకున్న అమ్మాయి, సాహితి అనే అమ్మాయి తన తాతయ్య ఇంటికి వచ్చింది. ఆమె కొన్ని రోజులు తాతయ్య ఇంట్లోనే ఉండి ఏదో వర్క్ చేయడానికి వచ్చింది. మొదటి రోజు ఇద్దరూ ఒక చిన్న అపార్థంతో గొడవ పడతారు. కానీ కొద్ది రోజులకి ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది. సాహితికి గ్రామ జీవితం అన్నా, అక్కడి మనుషుల ప్రేమన్నా ఎక్కువ నచ్చుతుంది. అర్జున్ నిజాయితీగా ఆమెను ఆకట్టుకుంటుంది. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు మంచి స్నేహితులవుతారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. కానీ సాహితి తండ్రి ఆమె నగరంలోని ధనిక వ్యాపారవేత్త కొడుకుతో పెళ్లి నిశ్చయించాడు. సాహితి తన మనసులోని విషయాన్ని ఇంట్లో చెప్తుంది. కానీ ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు. దానికి అర్జున్ కూడా, నీ కుటుంబంలో ఎవరూ బాధపడకూడదు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇంట్లో ఇష్టం లేకుండా మన పెళ్లి జరగకూడదు. ఇష్టమైతే కలిసి చేసుకుందాం, లేదు అనంటే ఇంకా ఎవరికి వారు విడిగా జీవిద్దామని నిర్ణయించుకున్నారు. కానీ ఆమెకు దూరంగా ఉండాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. కొన్ని నెలల తర్వాత గ్రామంలో భారీ వరద వస్తుంది. చాలామంది ప్రమాదంలో చిక్కుకుంటారు. అర్జున్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గ్రామస్తులందరినీ రక్షిస్తాడు. ఆ సమయంలో సాహితి తండ్రి కూడా ప్రమాదంలో చిక్కుకుంటాడు. అర్జున్ అతన్ని కాపాడుతాడు. ఆ సంఘటన తర్వాత సాహితి తండ్రికి అర్జున్ యొక్క గొప్పతనం అర్థమవుతుంది. డబ్బు కంటే మంచి మనిషే గొప్పదని, మంచి మనసు అంతకన్నా గొప్పదని తెలుసుకుంటాడు. చివరికి రెండు కుటుంబాలు ఆ పెళ్లికి అంగీకరిస్తాయి. సాహితి అర్జున్ పెళ్లి చాలా ఘనంగా చేస్తారు. పెళ్లి రోజు అర్జున్ ఒక మాట చెప్తాడు. ప్రేమ అనేది గెలవడం కాదు, ఒకరి సంతోషం కోసం మరొకరు నిలబడడమే నిజమైన ప్రేమ అని. ఆ మాట విన్న ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపించినాయి. దీనిలో నీతి ఏంటంటే, నిజాయితీ, సహనము, మంచి మనసు ఉన్న ప్రేమకు చివరికి విజయం మాత్రం తప్పక వరిస్తుంది అని. ఈ కథ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.